భద్రాద్రి సీతారాముల సాక్షిగా గోదారి గంగమ్మ ఉత్తుంగ తరంగమై ఎగిసిన క్షణం. ఖమ్మం జిల్లాలో దగాపడ్డ రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిసిన భావోద్వేగం. తెలంగాణ యశస్సే తన శ్వాసగా తప్పించిన అపర భగీరథుడి సంకల్ప బలం సాధించిన విజయం. 10 లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసే మహోన్నత జల ప్రస్థానం ప్రారంభమైన క్షణం. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో రైతుల పాలిట వరప్రదాయనిగా నిలిచే సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ సాగునీటి రంగంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చే కేసీఆర్ విజన్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ జల ప్రస్థానంలో మరో స్వప్నం సాకారమైంది. అపర భగీరథుడు కేసీఆర్ సంకల్పం నెరవేరింది. 10 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయిని ప్రస్థానం ఆరంభమైంది. సీతారామ ప్రాజెక్టును తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన గుండెకాయగా అభివర్ణించారు. అంతేకాదు, ఆ ప్రాజెక్టు కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఖమ్మం జిల్లా నుంచి కరువును శాశ్వతంగా దూరం చేయాలనే సంకల్పాన్ని పూనుకున్నారు. అందుకు తగ్గట్టుగా 2 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు వరప్రదాయనిగా మారేలా సీతారామ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 50 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసే లక్ష్యంతో దాదాపు 17,000 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైపోయిన సాగునీటి రంగానికి నూతన జవసత్వాలు అందించే మహోన్నత సంకల్పంతో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది. అందులో భాగంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవ చూపించారు. పటిష్ట ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా చూశారు. ప్రాజెక్టుకు సాధించాల్సిన అనుమతులు, భూసేకరణ విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ముందుకు సాగారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన 90% పనులు పూర్తయ్యాయి. గతేడాది చివర్లోనే డ్రై రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షాలు, ఎన్నికల విధుల వల్ల చివరి దశ పనులు ఆలస్యమయ్యాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎట్టకేలకు ఇరిగేషన్ శాఖ అధికారులు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ కు పూనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద అర్ధరాత్రి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించారు. మోటార్ స్విచ్ ఆన్ చేయగానే గోదావరి జలాలు పంప్ హౌస్ నుంచి ఉరకలెత్తాయి. కేసీఆర్ మహోన్నత జల సంకల్పాన్ని కళ్ల ముందు ఆవిష్కరించాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఇక రైతులకు సాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. సాగునీటి ఇబ్బంది ఉండదని చెప్పిన కేసీఆర్ మాటలు ఇవాళ నిజమైనాయి. ఈ 2 జిల్లాల పరిధిలో ఇక 10 లక్షల ఎకరాలు సుభిక్షమైన పంటలతో రైతులకు సిరులు కురిపించనున్నాయి. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు వరప్రదాయనిగా మారనుంది. అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు. దానికోసంగా 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం. అన్ని అనుమతులు సాధించినాం. అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో 2 పంటలు 1 ఇంచు భూమి లేకుండా కూడా
పారిచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంచుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మల్లించినాడమ్మో, కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. ఎత్తుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు, ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, అధికారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ ఆకుపచ్చగా మారాలని కేసీఆర్ కన్న కలలు ఇవాళ నిజమవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ ఆకుపచ్చగా మారాలని కేసీఆర్ కన్న కలలు ఇవాళ నిజమవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణ సాగునీటి రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అపర భగీరథుడు కేసీఆర్ విజన్ ఖమ్మం జిల్లా రైతుల చిరకాల స్వప్నాన్ని నిజం చేసింది. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ పూర్తి కావడంతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జలస్వాప్నికుడు కేసీఆర్ ను మనసు నిండా తలుచుకుంటున్నారు.